రాత్రికి రాత్రే సడన్‌గా మిథున ఒక ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. అది కూడా తన పుట్టింటికి వెళ్ళిపోదామని అనుకుంటుంది. అసలు ఏం జరుగుతుందంటే మిథునని కోర్ట్ నుంచి ఇంటికి తీసుకొని వస్తాడా, ఇంట్లో ఏ ఒక్కరు మిథునతో మాట్లాడరు. కనీసం భోజనం కూడా పెట్టరు. భోజనం గురించి కూడా ఆలోచించదు. కటికి నేల మీదే దిండు, దుప్పటి లేకపోయినా సరే అలానే పడుకో ఉంటుంది. జైలైనా బావుంటుందేమో, వీళ్ళెందుకు ఇంత కఠినంగా ఉన్నారు, నేను అలా అయినా సరే వదిలేసి వెళ్ళిపోతానని అనుకుంటున్నారా అన్నట్టు అనుకుంటారనమాట. అయితే మిథున దేవా దగ్గరికి వెళ్ళి నేను మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఎగిరి గంతేస్తాడు. నిజంగానేనా, నాకు పట్టిన దరిద్రం పోతుందా, నా నెత్తి మీద ఉన్న కుదిబండ పోతుందా అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. సరే ఎప్పుడు వెళ్దాం చెప్పు అంటే నేను రెడీ అవుతాను వెళ్దాము అని చెప్తుంది. ఇంకా ఆనందం అంతా ఇంత కాదు. ఆ వార్తని తనకు అది గుడ్ న్యూస్ కదా, వెళ్ళిపోతాను అంటే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి అందరికీ చెప్తారనమాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి అమ్మాయి వెళ్ళిపోతుందా, పోనీలే, ఎన్ని రోజులని ఇన్ని కష్టాలు పడుతుంది, మన ఇల్లు అమ్మాయికి తగినవి కాదు, కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తను కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది అన్నట్టు దేవ వాళ్ళమ్మ వదిన ఇద్దరు అనుకుంటారనమాట. చాలా సంతోషపడతారు కూడా. ఇక దేవా వచ్చి ఎంత త్వరగా వదిలిపోతుందని నేను అనుకోలేదు అసలు, ఈ ఆనందం నేను మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఈ శారదమ్మ అలాగే తన పెద్ద కోడలు ఇద్దరు కలిసి గుడికి వెళ్దామని ఫిక్స్ అవుతారనమాట. గుడికి వెళ్ళి ఆ అమ్మాయి పేరు మీదే పూజ చేసుకుందాము, అమ్మాయి జీవితం బాగుండాలి, మన ఇంట్లో తగిన పిల్ల కాదు, మన ఇంట్లో ఉండాల్సిన పిల్ల కాదు అని. ఇక దేవా చక్క రెడీ అయ్యి వచ్చి రా త్వరగా ఎక్కు బైక్, మీ ఇంట్లో వదిలిపెట్టేసి వస్తాను అని. ఇంత ఆనందం ఎందుకు ఈ బాబుకి అన్నట్టు మిథున ఒక లుక్ ఇస్తుంది అనమాట. ఏంటి చూస్తున్నావు, త్వరగా కానీ పోదాం అన్నట్టు చెప్తాడు. అయితే ఈ కాంతం ఉంది కదా దేవ వాళ్ళ చిన్నదిన, ఆస్తిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతే వాటాలు మిగిలిపోతాయి, ఆ వాటాలు నాకు వచ్చేస్తాయి అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మిథున వచ్చిన తర్వాత ఆమె కొంచెం బాధ అనిపించింది కదా, ఈ పిల్ల ఎందుకు వచ్చిందా అని. ఇప్పుడు మిథున వెళ్ళిపోతే ఇంకా హ్యాపీయే కదా. అలా మిథున విషయంలో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మామూలుగా అయితే మనసులో దేవ వాళ్ళ నాన్నకి మిథున అంటే చాలా ఇష్టం అనమాట. మిథున లాంటి కూతురు ఉంటే చాలా బాగుంటుంది, పద్ధతిలో కానీ పెద్దలను గౌరవించడంలో కానీ సంప్రదాయం సంస్కారం పద్ధతులు విలువలు అన్నీ తనలో బాగలేవు అని చెప్పడానికి లేదు. అంత మంచమ్మాయి, అంత మంచమ్మాయికి మనవాడు తగినవాడు కాదు, తన జీవితం తను చూసుకోవడమే మంచిది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఎప్పటికప్పుడు పైకి కోపంగా మాట్లాడినా కఠినంగా మాట్లాడినా పిల్లల్ని ఒక మాస్టరు దండించేది ఎందుకు, వాళ్ళు సరైన దారిలో ఉండడానికే కదా. అలానే మిథున విషయంలో కూడా కొంచెం కఠినంగా మాట్లాడినా తన మనసు మార్చుకుని వెళ్ళిపోతుంది అన్నట్టు అనుకుంటాడు. ఇప్పుడు మిథునంతా మిథుననే వెళ్ళిపోతాను అని చెప్పడంతో ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇక ఇద్దరు బైక్ ఎక్కి వెళ్తూ ఉంటారు. అసలు మిథున ఎందుకు అలా చెప్పింది, పుట్టింటికి వెళ్తానని, నిజంగా పుట్టింట్లో ఉండిపోతుందా, పుట్టింటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుందా దేవాతో, దేవాకి ఇంకేం షాక్ ఇవ్వబోతుంది అనేది జరగబోయే ఎపిసోడ్లో అంటే కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఇప్పటివరకు అయితే ఈ సీరియల్ తమిళ్లో ఆల్రెడీ వచ్చింది, మన తెలుగులో అయితే చిరుగాలి వీచిని అనే సీరియల్ వచ్చింది కదా, అది బాగా పాపులర్ కూడా అయింది. ఆ స్టోరీని బేస్ చేసుకొని ఈ వీడియో చెప్పడం జరిగింది. చిరుగాలి వీచిన రీమేక్గా ఇప్పుడు నువ్వుంటే నా జతగా అయితే ఈ సీరియల్ రాబోతోంది. అక్కడ ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీ ఇప్పుడు మనకు జరుగుతూ ఉందన్నమాట. అది స్టోరీ అయితే మొత్తం మీద మిథున పుట్టింటికి వెళ్ళబోతోంది.